మధ్య నాయిక వయస్సును బట్టి కౌశలాన్ని ఆధారంగా చేసుకొని నాయికలలో ముగ్ధ, మధ్య, ప్రౌఢ అనే 3 రకాల నాయికలు ఉన్నారు. ఇక మనం మధ్య నాయిక గురించి తెలుసుకుందాం. మధ్య నాయిక గురించి రామరాజభూషణుడు తన నరస భూపాలీయంలో మధ్య నాయికను వర్ణిస్తూ మానిత వైఖరిన్ మణిత మంత్రములన్ కబరీ వినిర్గళత్సూనములన్ ప్రసూన శరణూసూరుని పూజలొనర్చి తా రతిన్ మానిన యొప్పెనప్పుడ సమాన మనోంబుజ వీధి నాతనిన్ ధ్యానము సేయుకైవడి రతాంత నితాంత నిమీలితాక్షియై అని నిర్వచనం చెప్పారు. తన కొప్పు నుండి జారుతున్న పుష్పమాలలకు కోకిల కంఠధ్వనితో మన్మథ పూజ చేసి వివసురాలే నాయకుడినే సదా ధ్యానం చేసే అవస్థ వర్ణిస్తారు. సాహిత్య దర్పణంలో మధ్య నాయికని వర్ణిస్తూ మధ్యా విచిత్ర స్వరతా ప్రరూఢస్మర యౌవన ఈషత్ ప్రగల్భవచన మధ్యమ వ్రీడితా మత అంటే విచిత్రమైన సంగమం, ఎక్కువైన మదనతాపం, ప్రగల్భమైన వాక్కులు కల లజ్జ ఎక్కువగా గల స్త్రీ సిగ్గెక్కువ అన. ఇక అన్నమయ్య నాయిక మధ్యమ దాదాపు ఇవే లక్షణాలతో చెలికత్తెలతో విభుడి గూర్చి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ నా విభుడితో ఎకచకాలాడద్దు, అలసి సొరసి వచ్చిన అతనికి జలకాలాడించండి, మంచి విందు భోజనం పెట్టండి అని చెలికత్తెలను వివిధ పనులకు పురమాయిస్తూ ఈ వింతలు విశేషాలు వ్యంగ్యములాడకురే విభుని తోడి అని చక్కని కీర్తన. వ్యంగ్యములాడకురే విభునితోను సంగతితోనతనికిచ్చకురాలనేను అని పల అద్దమరే తెరికాడన అతడింటికి విచ్చేసే గద్దెపీట వెత్తరే కాంతలాల ఒద్దికతో మాటలాడనోపుకడు నేరు పరి సొద్దులెల్లా నడుగరే చుట్టపు వరుసను అలసి చెమటతో నది నిలుచున్నవాడు జలకము వట్టరే సతులాల నెలకొన్న కన్నులను నిద్దురదేరి తన లలిబానుపు వరచి లాలించరే అందునెందు తిరిగాడి ఆకలి గొన్నాడేము వెందు పెత్త వెత్తరే పతికి వెలదురాల చెందెనన్ను నింతలోని శ్రీ వెంకటేశుడితడు పొందులిందరికీ చేసి పొగడరే మీరు. రాగం గౌళ, శృంగార సంకీర్తన సంఖ్య 28, రాగిరేకు 1805, కీర్తన సంఖ్య 29. ఈ కీర్తనలు వెంకటేశ్వరుడు నాయకుడు, నాయిక మధ్య, నాయిక చెలికత్తెలతో నాయకుడి గురించి మాట్లాడుతూ అతనికి ఇష్టురాలనైన నేను అతనికి ఏమైనా అపరాధం జరిగితే ఊరుకోను జాగ్రత్త, మంచి ఆసనం మీద కూర్చోబెట్టండి, పన్నీటితో జలకాలాడించండి, చక్కటి విందు భోజనం పెట్టండి అని గబగబా చెలికత్తెలకు పనులన్నీ పురమాయిస్తా. ఓ చెలికత్తెలారా, నా విభుడితో మీరు పొరపాటును కూడా వెక్కిరింపు మాటలు, ఎగతాళి మాటలు ఆడకండి. శ్రీవారికి తగిన యుక్తంగా చాలా ఇష్టురాలను నేను అని దేవేది మరీ చెబుతా. నేను ఆయనకి ఇష్టురాలను. మధ్యనాయిక సుగుణరాలివే నాయకుని కొరకే వివసులై సదా విభుడినే ధ్యానిస్తూ ఉంటా. ఆయనకు ఎక్కడ అపకీర్తి అవుతుందో, ఎక్కడ తన వల్ల పొరపాట్లు జరుగుతాయో అని అనేక జాగ్రత్తలతో ఎదురు చూస్తూ ఎప్పుడూ నడిరేయి వేళ స్వామి ఇంటికి వస్తాడు.
పెద్దదైన ఎత్తైన పీటపై ఆసీనులు చెయ్యండి. ప్రేమానురాగాలు తొణికెసలాడే విధంగా చక్కగా మాట్లాడండి. వారి చాలా నేర్పరి, బంధుత్వం నెరపుతూ మంచి మంచి మాటలు, స్వామి విశేషాలన్నీ అడిగి నాకు వెంటనే చెప్పండి అని ఆజ్ఞాపిస్తోంది అలివేలు మంగమ్మ. స్వామి అనేక పనుల ఒత్తిడి అలసి చెమటలతో నిల్చున్నాడు. ఆయనకు పన్నీటి జలకమాడించండి. కళ్ళ కమల నేత్రుడైన నా స్వామి నిద్ర కళ్ళతో ఉంటాడు. చక్కటి సొగసైన పానుపు పరచి లాలించి బుజ్జగించి నిద్రకు ఉపక్రమింప చెయ్యండి. ఇలా స్వామిని ఎక్కడ ఏ సమస్య రాకుండా ఏ సమయానికి కావాల్సిన విషయాలు ఆ సమయానికి చెయ్యమని ఆదుర్దాతో చెలికత్తెలకు చెబుతారు. స్వామి భక్తులకు వరాలివ్వడం, రక్షించడం అనే కార్యాలతో తిరిగి మంచి ఆకలి మీద ఉండి ఉండొచ్చు. ఓ లలనామణులారా, నా స్వామికి మంచి పంచభక్ష పరవాన్నాలతో విందు భోజనం పెట్టారు. శ్రీ వెంకటేశ్వరుడు నన్ను అంతలోనే చేరదీస్తాడు. అందువల్ల మా ఇద్దరికి పొందిక చేసి స్తుతించండి మీరు అని ఆమె చెప్పు. వ్యంగ్యం అంటే వ్యంగ్యానికి విక్కిరింత, సంగతి తగిన యుక్తమైన, అద్దమరేయి అని కరుణశ్రీ అద్దమనేయి ఒంటికి రహస్యముగా శయనించు వేళ అని ఆయన రాధనురా ప్రభు అనురాగ ఏదో ఉంది ఆ పద్యంలో అంటాడు. అద్దమరేయి నన్ను అని అంటారు. నడిరేయి అర్ధరాత్రి గద్దె పీట, ఎత్తైన పెద్దదైన ఎత్తైన ఆశ. శుద్ధులు అంటే మంచి మాటలు, జలక నీరు. లలి అంటే సొగసైన ఒప్పిదమైన, లాలించు బుజ్జగించడం, వెలది స్త్రీ, పొగడు స్తుతించు సేవ. రేపు ప్రౌఢ గురించి తెలుసుకో.